హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఈరోజు వచ్చేసి ఒక రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చికెన్ మష్రూమ్ క్రీమ్ అండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. రెస్టారెంట్ స్టైల్ అండి మొత్తం. ఫస్ట్ ఏంటంటే చికెన్ తీసుకున్నాను. ఇలా చికెన్ ఏంటంటే పీసులుగా ఇలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి పీసులు. మరి లావుగా ఉండకూడదండి, ఇలాగే పలసగా ఇలాగ ఉండాలి చికెను. మొత్తం ఒక హాఫ్ కిలో ఉందండి మొత్తం. చూసారు కదా ఎలా పలసగా ఉన్నాయో. ఇలాగా ఇది కొంచెం పక్కన పెట్టుకొని, తర్వాత ఆనియన్ అండి. ఈ ఆనియన్ ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్ని. దీంట్లో బటర్ వేస్తున్నాను. బటర్ వేస్తారండి. ఇది మొత్తం గోల్డ్ కలర్ వచ్చేయాలని. గోల్డ్ అంటే మొత్తం అలా రాకూడదు, అంటే కొంచెం మెత్తగా అయిపోవాలి ఈ ఆనియన్. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసేయండి, మీకే తెలుస్తుంది మొత్తం. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఎందుకంటే నేను ఏమేమి వేస్తున్నానో దీంట్లో మొత్తం మీకే తెలుస్తుంది ఎలా ప్రిపేర్ చేశాను అనేది. దీంట్లో నేను ఆయిల్ ఏం వేయలేదండి, జస్ట్ బటర్ వేసాను. బటర్ టేస్ట్ బాగుంటుంది. ఇలా కలర్ కొంచెం చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నానండి. మిరియాల పొడి వేసాను. ఇది వచ్చేసి మష్రూమ్ అండి. చూసారు కదా మష్రూమ్, ఇది మష్రూమ్ వేసుకున్నాము. మెయిన్ చికెన్ క్రీమ్కి మష్రూమ్ టేస్ట్ అండి. ఇలాగా ఇవి పెద్దగా ఉంటాయండి మష్రూమ్. ఇది కూడా ఇది ఆల్రెడీ కుకింగ్ అయిపోయినారండి. కుకింగ్ అయిపోయింది. కొంచెం ఒక 10 మినిట్స్ అలాగా కుక్ అయితే చాలు మొత్తం. తర్వాత ఈ బసిల్ పేస్ట్ అండి, ఒక స్పూన్ వేసుకుందాం. అయ్యో సారీ అండి, పాడైపోయింది ఇది, చూసుకోలేదు. చూడండి మొత్తం బూజు వచ్చేసింది కదా, అంటే దీని టేస్ట్ అదే బాగుంటుంది. సరే ఈసారికి ఏంటనేది పారేస్తున్నాం ఇది మొత్తం. ఇప్పుడు లేదు అయిపోయింది. ఇంకా కానీ చెప్తే ఇప్పుడు నాకు పోయి తెమ్మంటుంది ఇంకా షాప్కి. వద్దులేండి, ఈసారికి వేయను. ఈసారికి వేయకుండానే ఇంకోటి వేసిద్దాము. అంటే సగం ఏంటంటే సగం సార్ తింటుంది, సగం మేడం తింటుంది. అలాగా సార్కి నచ్చదు అది. బాసిల్ అంటే తులసి పేస్ట్ అనేది. తులసి పేస్ట్ ఏంటంటే మా సార్కి నచ్చదు, మేడం కొంచెం నచ్చదు అది. అందువల్ల ఇద్దరికి సగం సగం చేయాలి ఈసారికి. అడ్జస్ట్ చేసుకోమన్నాం. పాడైపోయింది కదా, ఏం చేద్దాము. తర్వాత నెక్స్ట్ కుకింగ్ క్రీమ్ అండి. చికెన్ క్రీమ్ వేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఇలాగా దాంట్లో కలిపేస్తే మళ్ళీ ఇంకో ప్రాసెస్ పోదాం. అంటే ఇప్పటికీ ఇది రెడీ అయిందండి. ఇంకా చికెన్ రెడీ చేయాలి కదా. రాండి ఇప్పుడు చికెన్ రెడీ చేసేద్దాము. ఇలాగా ఒక 5 మినిట్స్ అలా కొంచెం థిక్ అయితే చాలు. ఓకేనా, ఇప్పుడు చికెన్ రెడీ చేస్తామండి. ఇది రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు చికెన్ తీసుకున్నాను, బటర్ వేసుకున్నానండి. తర్వాత చికెన్ మొత్తం ఇలా వేసుకున్నాము. చికెన్ ఇలాగే పెద్దగా ఉండాలి, పెద్దగా కొంచెం పలసగా ఉండాలి.
ఇది వచ్చి చీజ్ అండి, చీజ్ కొంచెం వేసుకున్నాము, టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇది మయోనైస్ అండి. ఇలా మొత్తం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇది మష్రూమ్ ఆనియన్ అండి, మనం ఫ్రై చేసుకున్నాం కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం. తర్వాత చికెన్ అండి, ఇంకా చికెన్ నేను ఏం వేయలేదండి, ఇప్పుడు వేస్తాను. దీంట్లో ఏంటంటే ఉప్పు, కారం కాదు సాల్ట్ అండి, సాల్ట్ వేస్తున్నాను. అంటే కారం అన్నానండి, సారీ కారం లేదు, కారం తినరు వాళ్ళు. పాప్రికా పౌడర్ అండి, తర్వాత మిరియాల పొడి అండి. ఇదేంటంటే పాప్రికా పౌడర్. ఇది కారం అనుకుంటారా? కాదండి, కారం కాదు, ఇది పాప్రికా పౌడర్. ఇది అంటే ఎర్ర ఉంటుంది కానీ స్వీట్నెస్ ఉంటుంది, కానీ కారం ఉండదు. అంటే పెద్ద పెద్ద క్యాప్సికమ్ ఉంటాయి కదా, పెద్ద క్యాప్సికమ్, అవి గ్రీన్వి, ఎల్లోవి, రెడ్వి ఉంటాయండి. అలాగేంటంటే రెడ్ క్యాప్సికమ్ని అది కట్ చేసి కొంచెం ఉడకబెట్టి కురంలో అదే ఓవెన్లో ఎండబెడతారండి. ఎండబెట్టిన తర్వాత కొంచెం అది మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని పాప్రికా పౌడర్ అంటారండి. కారం ఉన్నది, కొంచెం తీయగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది ఆనియన్ అండి, ఆనియన్ పొడి. ఇదేంటంటే గార్లిక్ పొడి అండి. దీనికి పొడిలే వేయాలండి, అవి ఏం మళ్ళీ మసాలాలు ఏమి అవ్వద్దు. ఇవి చేయాలంటే పొడిలు వేసిన టేస్ట్ వస్తుంది. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత అటు ఇటు మొత్తం తిప్పేసుకుందాం. తిప్పేసిన తర్వాత మొత్తం దీంట్లో బాగా ఉడికిపోయి, దీంట్లో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. చికెన్లోనే డ్రై అయిపోవాలి మొత్తం. అప్పుడే మాకు రెడీ అవుతుంది చికెన్ మష్రూమ్ క్రీమ్ అనేది. చూడండి, మొత్తం వాటర్ మొత్తం అయిపోయిందండి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే సేమ్ ప్రాసెస్ అండి. ఈ క్రీమ్ మొత్తం వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఒరగానో అండి, స్మెల్ బాగుంటుంది. ఇది వచ్చేసి రోజ్మెరీ అండి. కొంచెం ఇది గట్టిగా అయిపోయిందండి, అందువల్ల కొంచెం పాలు వేసాను. మీ ఇష్టం అండి. గట్టిగా అయితే కొంచెం పాలు వేసుకోవాలి, పాలైనా క్రీమ్ అయినా వేసుకోవాలి. నేను కొంచెం పాలు వేసాను. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది మష్రూమ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దానిపైన వేసేద్దామండి. ఇది మొత్తం దానిపైన అప్లై చేసేసానండి మొత్తం. అంతే అండి, ఫైనల్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టేయండి. సపోర్ట్ చేసుకునే ఛానల్ని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, ఇంకా తినడం అండి. ఇది ప్లేట్లో వేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.